హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం వెనుకున్నది సాల్ట్ ప్రొడక్షన్. ఇది చిన్నగంజంలో ఉంది, చీరాల ఒంగోలు దగ్గర ఉంటుంది. పైన ఎంత వర్షం పడుతున్నప్పటికి కానీ ఈ సాల్ట్ ప్రొడక్షన్ అనేది వీళ్ళు చేస్తున్నారు. అంత లాభం లేకపోయినా వర్షం పడితే సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, కానీ ఈ వర్షంలో కూడా వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. అయితే సాల్ట్ ప్రొడక్షన్ ఎలా చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. ఎంతమంది పని చేస్తారు బాబాయ్ నీతో పాటు? ఒక 5గురిమి. అంటే వాన పడితే మనకి వాన పడితే ఏమి ఉండదు, వర్షం లేకపోతే అంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉంది లాభం మాకు. ఎంతమంది వస్తారు కూలోళ్ళు ఇక్కడ వర్క్ చేయడం? అంటే మనకి ఇప్పుడు ఇది ఉప్పు మోయడం అనేది దగ్గర దూరం, ఇక్కడ నుంచి అక్కడికి మోయాలంటే దగ్గర ఉన్న వాళ్ళకైతే తక్కువ రేటు డబ్బులు, ఇక్కడ దూరం నుంచి మోయాలి కాబట్టి ఎక్కువ పెట్టాలి వాళ్ళకి. లేకపోతే ఈ ఉప్పు ఆడికి వెళ్తేనే కదా డబ్బులు వచ్చి. అవును, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తేనే రావాలి. వాళ్ళందరూ కష్టం మోసి అది పోసినాక ఆ ఉప్పు అంతా మళ్ళీ అమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మనం అమ్మేసే వాళ్ళకి ఇవ్వాలి. మనం పెట్టుబడి ఇంత అని పెట్టుకోవడం ఏం లేదు. రొటేషన్ అవ్వాలి, అంతేనా? అవ్వాలి. రొటేషన్ అయితేనే మనకి ఏదైనా. మనం ఉప్పు ఇది వేసాం కదా బాబాయ్, దీనిలో కెమికల్ వేస్తే తొందరగా ఉప్పు రాటాలు అలాంటివి ఉండవు. ఇట్లా తొక్కుతాం వచ్చేసి ఉప్పు వచ్చేసిద్ది, దాన్ని ఇంకా లాగేసుకొని మనం ఎండ పెట్టేసి అంటే మనుషుని పెట్టి దొక్కియాలి. మేమే దొక్కుంటాం. ఇది సావుకారు ఉన్నాడు అనుకో, అప్పుడు ఒక 4 లక్షలు ఖర్చు పెడతాడు, 3 లక్షలు ఖర్చు పెడతాడు. ట్రిప్కి వచ్చి 3 లక్షలు 4 లక్షలు వచ్చేస్తుంటాయి పెద్ద పెద్ద బాట్లు. ఇది మన చిన్నది. ఈ 2 ఆములు కలిసి ఒక అబ్బాయికి ఇచ్చా. నేను పైన 4 తునకలు తీసుకున్నా. వీటిలో తీసేటాలు అలా కూడా ఉంటుందా? ఇప్పుడు అర్థమైందా దొంగతనం చేయటం అలా? లాస్ట్ ఇయర్ మాకు జరిగిందన్న, దొంగలు వచ్చి పెట్టేసారు. అసలు పనులు కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయి అంతే. మనమే కష్టాల్లో ఉంటే ఆ కష్టాన్ని కూడా దోచుకునే వాళ్ళు ఉన్నారు. ఆ వృత్తికి అలవాటు అయిపోయిన వాళ్ళు అది పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఆడికేం ఇబ్బంది అనిపించలేదు, మనకి కొంచెం పడిపోతుంది. ఉన్నవాడైతే అదే ఉందిలే అని వదిలేసేస్తాడు. లేనివాడి పరిస్థితి అయితే దాన్ని నమ్ముకున్న వాడికి మళ్ళీ రొటేషన్ అవ్వాలి, ఆ పరిస్థితి తట్టుకోలేడు అనమాట. అట్లా ఉంటది. అయ్యో మీరు అటు పైకి వెళ్తే ఆ మొగదాలు పాకం కనపడుతుంది దుప్పు, అది మందే. అంటే అట్లా పెరిగిపోద్ది దుప్పు. తీయలేదనుకో పెరిగిపోతా ఉంటుంటుంది. పిల్లలు వస్తారు, తీసుకెళ్ళి ఆడపోసేస్తారు, అక్కడికి పోస్తారు. పోతే మనమే నమ్ముకుంటాం అన్నమాట. లారీలు వచ్చేస్తాయి. ఇప్పుడు సాయంత్రం లారీ వచ్చింది, లారీ వస్తే అది వెళ్ళిపోవటమే, ఎప్పటికప్పుడు వెళ్ళిపోవటమే. నిల్వ స్టాక్ ఉంది అనుకో, అది పట్టుకప్పుకుంటాం. ఎందుకు వానలు పడుతుంది అంటే నష్టపోతాం కదా. ఇప్పుడు జాగ్రత్త చేసుకుంటేనే పావుల మాకు. అందుకని వెళ్ళిపోతాయి. రొయ్యల ఫ్యాక్టరీలకి మళ్ళీ చెరువులకి ఎక్కువ వెళ్ళిపోతుంది. రొయ్యల చెరువులు, చేపల చెరువులకి ఎక్కువ వెళ్తుంది టన్నేజీ. ఇది కౌలుకి తీసుకున్నాదన్న. ఈ పక్క మొత్తం 65,000 పెట్టి తీసుకున్నాం అన్న. ఇది మళ్ళా అది కాకుండా పెట్టుబడి పెట్టాలి. ఏది ఈ కట్టలు ఇవన్నీ పని చేపించడానికి, ఇవన్నీ వర్షాలు పడితే అంత లెవెల్ అయిపోద్ది. ఇట్లా లెవెల్ అయిపోయి బురద దిగిపోయింది కదా. అవును, అది వర్క్ గానే ఉంటది అన్న, హార్డ్ గా ఉంటది. మినిమం ఒక ఇప్పుడు మనం కొటారి తీసుకున్న 65,000 అంటే మినిమం 1 lakh వెళ్ళిపోద్ది. 1 lakh పెట్టుబడి పెడుతున్నాం. 1 lakh పెట్టుబడి అంతేనా? ఈ పాదులు దోకోవటానికి అలాగా. ఇంకా కరెంట్ బిల్ ఎలాగా? మనకి కరెంట్ బిల్ మంత్లీగా కట్టుకుంటాం. అదెంత వస్తుంది? మంత్లీ అంటే మనం వాడుకునేదాన్ని బట్టి ఎక్కువ తక్కువే వాడతాం. సబ్సిడీ ఏం లేదా? సబ్సిడీ దేనికి లే అన్న. రొయ్యల చెరువులకు ఉన్నాయి కానీ ఇది అంతగా వీటికి లేదు. ఆ మధ్యలో మళ్ళా కరెంటు ఇట్లా ఏడైనా ఫెయిల్ అయిపోతే వాటర్ ప్రాబ్లం అయ్యే కొటాలు కూడా ఎండిపోయే పరిస్థితులు కూడా. ఇప్పుడు ఈ కొటారు ఏంటంటే ఉన్న ఓడికి ఉన్నట్టుగానే ఉంటది, పేదోడికి కష్టంగా ఉంటది. అంతేనా? అంతే. ఉన్నోడికి అయితే వాడు ఇంటికాడు అయినా కానీ ఒక ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఉంటారు, తీసేవాళ్ళు కానీ మోసేవాళ్ళు కానీ వాళ్ళు నడిపేస్తారు, వాడు నడిపేసుకుంటారు. మనది ఏంటంటే మనం ఫీల్డ్ లోకి వచ్చి మనం చెయ్యాలి. అవసరం అయితే డే మొత్తం ఉండాల్సి వచ్చింది.
రోజు మొత్తం ఉండాల్సి వస్తుంది. అంటే కరెంటు రావడం పోవడం జరుగుతూ ఉంటది వాటర్ పెట్టుకోవడానికి. ఆ కరెంట్ పోయినప్పుడు ఉండి మళ్ళా మోటార్లు ఆగిపోతాయి కరెంట్ పోతే, అవి మళ్ళీ మనం వేస్తేనే ఆన్ అవుతాయి. అందువల్ల ఆటోమేటిక్ గా ఆన్ అయ్యేది ఆన్ అయ్యేవి ఎక్కడో రేరుగా ఉంటాయి పెద్ద మోటార్లు. ఇసుంటి వాటి కోసం పటాల్లోనే అవసరమైతే నైట్ పూటలు కూడా 1 o'clock కూడా రావాల్సి వచ్చింది, నైట్ మిడ్ నైట్. అంటే ఎలా అన్న ఇప్పుడు పాములు అన్నీ ఉంటాయి కదా, మనం పాములు అంటే తప్ప తర్వాత ఇంకే ముందుకెళ్ళటమే కానీ, ఎందుకంటే డబ్బులు పెట్టాం కాబట్టి, డబ్బులు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి. మధ్యవర్తులు ఎవరైనా ఉంటారా, కంపెనీ వాళ్ళు మీడియేటర్లు ఉంటారా, ఎట్టి పరిస్థితుల్లో ఉంటారా, వాళ్ళు ఇచ్చేవాళ్ళేనా మీడియేటర్లు అంటే మనకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలన్న, వాళ్ళు మనకి హెల్ప్ చేసావా అయి ఉండాలి. కానీ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అనుకున్నా, ఇప్పుడు మనకు అత్యవసరం అనుకుంటే డబ్బులు వాళ్ళకి ఏ టైం అయినా దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. ఉంటుంది ప్రైవసీ. వేరే వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి పెట్టారంటే వాడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. ఇప్పుడు ఎంత అన్న ఒక క్వింటా వచ్చి ఎంత ఉంటది ఉప్పు అంటే మాక్సిమం 75 kg పెద్దది, పెద్ద బస్తా. ఆ బస్తా అది క్వాలిటీ అయితే ఇప్పుడున్న రేటుకి 400 ఉంటుంది, 250 అంతే. క్వాలిటీ లేనిది అయితే అట్లా ఉంటుంది. చాలా తక్కువకే అవుతుంది. ఆ బస్తా పెట్టి ఆడు కనీసం 10,000 చేసుకుంటాడు. జట్టి కన్నా మనం చేసే వర్క్ వాడు చేసే వర్క్ వాడే ఉంటది అన్న. కూలోని లారీలో తీసుకుని వస్తాడు, వాడికి ఉప్పు కళ్ళు చేతికి అవ్వదు, పట్టించేవాడు. ఆ కూలీలు ఉంటారు కదా, వాళ్ళు పెట్టేస్తారు బస్తాలకి. వాళ్ళు ఎంత కౌంట్ వచ్చింది, ఎన్ని బస్తాలు, ఎంతమంది మోసేరు చూసుకుంటాడు వాడు. దగ్గర 250 అని పెట్టి పెట్టుబడి మనకి వాడు అక్కడ పైన కలెక్ట్ చేసుకుని ఎక్కువ చేసుకుంటాడు. వాడు 10,000 చూసుకుంటాడు, 10,000 ఈజీగా చేసుకుంటాడు. ఒక్క లారీకి ఓన్లీ ఒక లారీకి 10,000 అంటే 4 లారీలు చూసుకుంటాను. మనకు వస్తాయి అంటన్నా గవర్నమెంట్ సాలరీ అయినా మనకు చాలా తక్కువ, అసలు ఏం వస్తుంది, ఏం కనిపిస్తుంది. మంత్లీ వాడికి సీజన్ సాగే కుంది అయితే అది ఉండదు అన్న. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు